హలో ఎవ్రీవన్, ఈరోజు సమ్మర్ స్పెషల్ వీడియోలో వచ్చేసి మినపొడియాలు అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా అయితే నైటే మినపప్పు నానేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నీట్గా కడుక్కొని ఇదిగోండి గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను. మనం గారెలకి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. అసలు వాటర్ వేయకుండా తిప్పుకోవాలి. సో అందుకనే గ్రైండర్ కూడా తిరగట్లేదు, చూస్తున్నారు కదా. సో ఇందులో నార్మల్గా అయితే మనం సాల్ట్ ఏమి స్పైసీస్ లేకుండా చప్పగా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి కర్రీస్ కోసం వాడేవి కాబట్టి. కానీ నేనైతే కొంచెం స్పైసీస్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. సో అందుకోసం నేనైతే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి అలానే చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని దీన్నైతే ఇలా కచ్చాపచ్చ అయితే దంచుకొని ఇగోండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునే పప్పులు అయితే కలిపేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. అలానే స్నాక్స్లా కూడాను ఫ్రై చేసుకుని తినవచ్చు. ఇలా ఫ్రై చేసుకుని తినేదానికన్నా ఇవి కర్రీ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. సో ఫైనల్గా అయితే గ్రైండర్ అయిపోయింది. మొత్తం అయిపోయాక ఇగోండి మేడపైకి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే వడియాలు పెట్టేసుకున్నాను. సో పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.